Congratulations to Volga Videos for 18 million subscribers. Do subscribe to Volga Videos. ఇది మీరు కథ రాయడానికి ఎన్ని రోజులు పట్టింది అండ్ దీన్ని డెవలప్ చేసి అండ్ కంప్లీట్ చేయడానికి ఎన్ని రోజులు పట్టిందంటే అంటే యాక్చువల్గా ఫస్ట్ ఈ ప్రొడక్షన్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు మేము చాలా కైండ్ ఆఫ్ కాన్సెప్ట్స్ డిస్కస్ చేసుకున్నాం. అంటే దాని బడ్జెట్స్, క్యాస్ట్ ఎలా ఉండాలి ఏంటి అని. సో డిస్కస్ చేసుకున్నప్పుడు నేను చాలా సార్లు చెప్పాను, ఈ కైండ్ ఆఫ్ స్టోరీస్ తీయాలంటే ఖచ్చితంగా ఖర్చు ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఇండస్ట్రీ ఉన్న సినారియోలో హీరోస్ మీద పెడితేనే అనే క్వశ్చన్ వేస్తున్నారు ఎవరే కథ చెప్పిన. అంటే హీరోస్ మీద బడ్జెట్ పెడితేనే చాలా టఫ్గా ఉంది సిచ్యువేషన్. అలాంటి టైంలో ఒక నువ్వు హీరోయిన్ సెంట్రిక్ ఫిలిం తెచ్చి సినిమా చేయమంటే రిటర్న్స్ ఎలా, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ ఉన్నాయి. బట్ కంపేర్ టు అంటే అదర్ ఎలిగేషన్స్ అండ్ ఆల్ ఈ కాన్సెప్ట్ చెప్పినప్పుడు నేను ఒప్పుకుంటాడని అనుకోలేదు మా ప్రొడ్యూసర్ కూడా. ఎందుకంటే మేము చాలా డిస్కస్ చేసుకున్నాం. సో గాసిప్ కాన్సెప్ట్ వరకు నేను ఎందుకు తనకు లాస్ట్ చెప్పానంటే, నా ఫీలింగ్ ఏంటంటే ఎప్పుడైనా నేను కొంచెం బాగా డైరెక్టర్ అయ్యి డబ్బులు సంపాదించాక ఇది నేనే తీసుకోవాలనే జోన్లో ఉన్నాను నేను కూడా. ఎందుకంటే ఇలాంటి కాన్సెప్ట్ కొన్ని చెప్పలేము మనం, అంటే కంప్లీట్గా దాని ఇంపాక్ట్ క్రియేట్ చేయలేము, కమర్షియల్ వైబ్ ఉండదు దానికి. బట్ చూశాక దాని ఇంపాక్ట్ తెలుస్తుంది. సో బట్ లక్కీలీ తనకు అన్నిటికంటే ఇప్పుడు మనం ఉన్న సినారియోలో ఇప్పుడున్న ట్రెండ్లో ఇది చేయడమే కరెక్ట్ అని చెప్పి ప్రొడ్యూసరే పిక్ చేశారు ఇది. అండ్ నేను కూడా వెరీ హ్యాపీ, ఎందుకంటే ఎప్పటి నుంచి చేయాలనుకున్నాను. బట్ నా ఇన్హిబిషన్స్ అన్ని బ్రేక్ చేసి తనే ఇదే చేద్దాం ఇంకేది వద్దని చెప్పి స్టార్ట్ చేసాం. అండ్ రైటింగ్ వచ్చేటప్పటికి నేను 2 months రైటింగ్ చేశాను. రైటింగ్ అయిపోయాక క్యాస్టింగ్కి ఒక 3 months పట్టింది మొత్తం అందరినీ, అన్ని క్యారెక్టర్స్ చూస్ చేసుకుని సెట్ చేసుకోవడానికి. షూటింగ్ ఒక 23 days చేశాను అంతే. యా, సింగిల్ స్కెడ్యూల్ వితౌట్ ఎనీ బ్రేక్, ఎవరికి బ్రేక్ ఇవ్వలేదు. యా, విజయాదిరాజ్ గారు ఫాదర్ క్యారెక్టర్ ప్లే చేశారు. యా, అంటే మహేష్ అని బాయ్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేశారు ఆయన. ఇది అంటే నేను ఇందాక అడిగాను కదా, ఇప్పుడు ఏ ఇంటర్వ్యూలో ఈ క్వశ్చన్ అడుగుతున్నారు. నా భయం ఏంటంటే నేను అడిగించుకున్నట్టు అదే, అంటే అందరూ అదే అడుగుతున్నారు. నేను చాలా మందికి చెప్పాను యాక్చువల్గా ఏంటంటే డైరెక్షన్ వేరు, యాక్టింగ్ వేరు. అంటే నా ఫీలింగ్ ఏంటంటే, నా ఒపీనియన్, ఎప్పుడైనా హీరో అవ్వాలి అంటే హీరోలా ఉండేవాళ్ళు వీధికి 10 మంది ఉంటారు చూడడానికి. వీడు హీరోలా ఉన్నాడు, వీటిలో కొంచెం హీరో క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయని. బట్ నిజమైన హీరో ఊరికి ఒక్కడు కూడా ఉన్నాడు, ఎందుకంటే అంత డిస్టెన్స్ ఉంటుంది దానికి, మనం అనుకోవడానికి అది జరగడానికి. అండ్ హీరోకి ఒక ఆరా, ఒక పర్సనాలిటీ, ఎంతో కొంత ఎక్స్ ఫ్యాక్టర్, అంటే మనం డిఫైన్ చేయలేని కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉండాలి. సో అలాంటి క్యారెక్టరిస్టిక్స్ ఉన్నప్పుడే మనం అది చేయాలి. సో రైటింగ్ ఏంటంటే, అండ్ అంటే మన కెరియర్ వైజ్ కూడా రైటింగ్, డైరెక్షన్ మనం ఒక 10 years హార్డ్ వర్క్ చేసినా ఏదో టైంలో పే ఆఫ్ ఇస్తాయి. బట్ హీరో అనేది మనం అసలు ప్రిడిక్ట్ చేయలేం, అది ఎలా టర్న్ అవుతుంది అనేది. చాలా ఎర్లీగా బ్రేక్ రావచ్చు, లేట్గా రావచ్చు, అసలు రాకపోవచ్చు. సో చాలా క్లారిటీ అయితే ఉంది. అయితే ఇందాక మీరు మాట్లాడుతూ ఈ సినిమాని నేను బాగా డైరెక్టర్ అయ్యి మంచి పేరు తెచ్చుకున్నాక అప్పుడు నేనే చేసుకుందాం అని అన్నారు కదా, ఎన్ని కథలు రాసుకున్నారు అసలు మీ దగ్గర? ఎన్ని కథలు? అంటే నా దగ్గర స్టోరీ బ్యాంక్ లా ఉంటది. నేను అంటే ప్రొడ్యూసర్ ఉన్నప్పుడు అన్నట్టు కాకుండా నాకు ఒక డైలీ హ్యాబిట్ రైటింగ్. సో నేను రాసుకుని పెట్టుకుంటాను. అందులో ఆబ్వియస్ గా కొన్ని మెటీరియలైజ్ చేయగలుగుతాం, కొన్ని థాట్ వైజ్ చాలా బాగుంటాయి, కొన్ని చాలా బాగుంటాయి, కొన్ని జనరేట్ చేయలేం. సో అలా చాలా స్టోరీసే ఉన్నాయి డిఫరెంట్ జానర్స్ లో. సో డిపెండ్స్ ఆన్ టైం, ఏది చేయాలంటే అది చేద్దామని రెడీగా ఉంటాను అనమాట. అంటే లెక్క పెట్టలేదు కానీ ఉంటాయి, చాలానే ఉంటాయి. అంటే లెక్క చెప్తే కొంచెం ఓవర్ గా ఉంటదేమో, బట్ లెక్క పెట్టలేదు కానీ ఒక చిన్న లైబ్రరీ కథలు ఉన్నాయి అంతే. బాగుంది కదా, నేను కూడా మంచి లైన్ ఇస్తున్నాను. అంటే ఐడియాస్ వైజ్ మనకి ఎక్కడి నుంచైనా ఏదైనా ఇన్స్పైర్ అవ్వచ్చు. ఇప్పుడు లెటర్స్ సే మనం ఒక ఇంటర్వ్యూ చేస్తున్నాం, ఇప్పుడు మనం చాలా సీరియస్ గా మాట్లాడుకుంటున్నాం, సడన్ గా ఎవరు వచ్చి నన్ను షూట్ చేశారు, ఎందుకు షూట్ చేశారు అనేదే కదా. దాని మీద కూర్చుని ఒక 2 months వర్క్ చేస్తే దాన్ని కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా చేయొచ్చు. సో అలా చూసుకుంటే ఇంకా ప్రతి నిమిషం ఏదో ఒకటి మన కళ్ళ ముందు కనబడుతూనే ఉంటుంది మన అబ్జర్వేషన్ లో. సో మన అబ్జర్వేషన్ లో ఏది ఎగ్జైటింగ్ గా ఉందో అది తీసుకుని దాని మీద స్టోరీ రాయడం నాకు ఇష్టం. నాకు క్రైమ్ చాలా ఇష్టం, క్రైమ్ జానరా నా ఫేవరెట్. నా క్రైమ్ జానరా నా ఫేవరెట్. అంటే ఇప్పుడు దాకా చూసిన సినిమాల్లో క్రైమ్ జోనర్ లో మీకు నచ్చిన సినిమా ఏం చెప్పండి?
నాకు చిన్నప్పటి నుంచి కూడా స్కార్ఫేస్, సత్య ఈ రెండు నా ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీస్. ఆల్ టైమ్ యా, ఫేవరెట్ మీరు చూసారో లేదో మరి నాకు తెలియదు. సత్య చూసుంటారు, స్కార్ఫేస్ చూడలేదేమో. యా. సో అయితే మీరు ఇందులో చూసుకుంటే కంప్లీట్లీ సొసైటీకి ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమానే కాదు. అయ్యో నేను ట్రైలర్ చూసినంత వరకు అంటే మీకు అలా అనిపించి ఉంటది, బట్ ఎందుకు కాదో నేను చెప్తాను. యా, ఎందుకు కాదో చెప్తాను. బేసిక్ గా మెసేజ్ ఇస్తే తీసుకునే వాళ్ళు ఇప్పుడు ఎవరు లేరు, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఇచ్చే మెంటాలిటీ నాకు కూడా లేదు. అంటే నా పనులన్నీ మానుకుని ఒకడికి మెసేజ్ ఇచ్చి అంత ఇది లేదు. ఈ సినిమాకి సంబంధించిన వరకు ఏంటంటే ఆ వరల్డ్లో ఎవరైతే గాసిప్ చేశారో, అంటే ఎవరైతే ఆ అజంతా అనే క్యారెక్టర్ని ఎఫెక్ట్ చేశారో వాళ్ళకి ఒక స్లిప్పర్ షాట్ లాంటిది. యా. నేను నమ్మను. అంటే నేను నమ్మను అని ఎందుకంటున్నానంటే, ఫస్ట్ థింగ్ ఏదైనా జాతకం అనే కాదు, దేవుడు అనే కాదు, అది మనకి ధైర్యాన్ని ఇవ్వాలి. మనం ముందుకు వెళ్ళడానికి, మనం డెవలప్ అవడానికి హెల్ప్ అవ్వాలి తప్ప మనం వెనక్కి లాగడానికి, మనం అనుకున్న పనులు చేయకుండా ఉండడానికి హెల్ప్ అవ్వకూడదు. సో అందుకని నేను అంటే పట్టించుకోను. నమ్మను అనేది కూడా పెద్ద స్టేట్మెంటే. పట్టించుకోను, బేసిక్గా ఇగ్నోర్ అంతే. అంటే దీనికన్నా ముందు మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ కానీ ఏమన్నా ప్రాజెక్ట్స్ ఆర్ ఎల్స్ ఏమన్నా షార్ట్ వీడియోస్? నేను షార్ట్ ఫిల్మ్స్ ఏం చేయలేదు, బట్ నేను 2014 నుంచి యాక్టివ్గా ఇండస్ట్రీలో ఉన్నా. ఫస్ట్ ఫిలిం కేరింత, దిల్ రాజు గారి ప్రొడక్షన్లో డైరెక్షన్ డిపార్ట్మెంట్. తర్వాత అనిల్ సుంకరా గారి దగ్గర 3.5 years రైటర్గా చేశాను. ఆ తర్వాత ఒక ఫిలిం చేశాను, బట్ అది సినిమా అంతా కంప్లీట్ అయింది, కొన్ని దానివల్ల రిలీజ్ అవ్వలేదు. టెక్నికల్లీ ఇది నా ఫస్ట్ రిలీజ్ అయ్యేది, బట్ అవ్వలేదు. అంతా అయిపోయింది. అది ఒక ప్లేటోనిక్ లవ్ స్టోరీ. యా. అంటే ఆల్మోస్ట్ చాలా 10 years పైన అయింది. 10 years అంటే ఇందాక మీరు ఒక లైన్ అన్నారు చూసారా, సక్సెస్ రావచ్చు, టైం పట్టవచ్చు, రాకపోవచ్చు, ఏదైనా అవ్వచ్చు. మీ అనుభవం కనిపిస్తుంది మాటల్లో. అయితే మీ పర్సనల్ లైఫ్ గురించి చెప్పండి, మాకు ఎవరికి ఏం తెలియదు. హూ ఇస్ వైభవ్ అంటే వాట్ యు విల్ సే? అంటే మాది కాకినాడ. ఓ వెరీ గుడ్. మా మదర్ ఫాదర్ ఇద్దరు పోస్టల్ డిపార్ట్మెంట్ పోస్ట్ మాస్టర్స్. మా అన్నయ్య వదిన ఇద్దరు PhD అనమాట. సో ఇద్దరు డాక్టరేట్స్. మా వదిన ఉస్మానియాలో క్యాన్సర్ మీద రీసెర్చ్ చేస్తుంది, మా అన్నయ్య ఒక ఫార్మాసిటికల్ కంపెనీలో వర్క్ చేస్తాను. అండ్ ఇది ఫ్యామిలీ. అండ్ ఎడ్యుకేషన్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ చేశాను. సో అంతా చదువుకున్నదంతా అటు సైడే, ఈస్ట్ గోదావరి, యానం అటు సైడే. ఏం లేదు, ప్రెసెంట్ అయితే సింగిల్, హ్యాపీగా ఉన్నాను అనుకుంటున్నాను. మాట్లాడుకుంటారు ఆబ్వియస్ గా, ఏదో ఒకటి ఉంటది కదా. ఎవరితో క్లోజ్ గా ఉన్నా ఏదైనా ఉంటదేమో అని అనుకుంటారు కదా ఆబ్వియస్. అన్నయ్య వదిన అడుగుతారు ఆబ్వియస్ గా. లేదు, మా వదిన కామ్ ఉన్నా, అలాగే మా అన్నయ్య అడుగుతాడు. నేను చాలా కామ్. మాట్లాడుతున్నారు కాబట్టి నేను కామనుకోను. అవునా? ఓకే.